ఎవరికీ తెలియకుండా ఈ మైక్ ఎలా వచ్చింది అని నువ్వే అడిగావు కదా. నువ్వన్నట్టుగా దానికేం కాళ్ళు లేవు, ప్రాణము లేదు. మరి ఇక్కడ హాల్లో ఉంది అనంటే, అది ముఖ్యంగా నీ చేతిలో ఉంది అంటే అందరూ ఆలోచించాలి. ఏ అలేఖ్య, ఇది నువ్వే పెట్టావు. ఇప్పుడు నా మీదకి నెట్టాలని చూస్తున్నావా? భూమి అబద్ధం ఆడినా అతికి నట్టుగా ఉండాలి. నేను ఇప్పుడే బయట నుంచి వస్తున్నాను. నేను వచ్చి చూసేసరికి ఆ మైకు నీ చేతిలో ఉంది. బహుశా నువ్వే ఎక్కడన్నా ఫిక్స్ చేస్తున్నావేమో. అలేఖ్య, తప్పుగా మాట్లాడుకో. ఇంట్లో నువ్వు లేనప్పుడు కూడా ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం ఈ మైక్ ని నువ్వే ఫిక్స్ చేసావు. అదే నిజం. ఏం మాట్లాడుతున్నావు? నువ్వే దాన్ని ఇక్కడ పెట్టావు. బహుశా నాకు తెలిసి ఇప్పటికే నా గదిలో కూడా పెట్టేసి ఉంటావేమో అనుకుంటున్నాను. నేనిప్పుడు సడన్ గా వచ్చేసరికి నువ్వు ప్లేట్ ఫిరాయిస్తున్నావు, అంతే కదా? ఈ మైక్ పెట్టాల్సిన అవసరం నాకేంటి? 24 గంటలు నేను ఇంట్లోనే ఉంటున్నాను. అలాంటప్పుడు ఈ ఇంట్లో ఎవరి గురించో ఈ మైక్ ని నేనెందుకు పెడతాను? ఎవరైనా సీక్రెట్ గా మాట్లాడుకుంటుంటే వినాల్సిన అవసరం నాకేంటి? అవన్నీ నీకే అవసరం అలేఖ్య. అందుకే ఈ మైక్ ని నువ్వే పెట్టావు. భూమి, నోరుంది కదా అని పారేసుకో మాకు. నేనంటే నీకు పడదు కాబట్టే నువ్వు నా మీద లేనిపోని నిందలన్నీ వేస్తున్నావు.